మీరు మీ కెరీర్ ని ఎందులో స్టార్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా, లేక మీరు మీ కెరీర్ ని రీస్టార్ట్ చేయాలనుకున్నారా? ఈ రెండు క్వశ్చన్స్ కి ఈ వీడియో పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ సౌజన్య ఫ్రమ్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ అట్ ఓడిఎంటి. ఇప్పుడు ఉన్న డిమాండింగ్ స్కిల్స్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డిమాండింగ్ స్కిల్ అయితే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడాలి అనుకుంటే పాండమిక్ కి ముందు, పాండమిక్ తర్వాత అని చెప్పి మాట్లాడుకోవచ్చు. పాండమిక్ కి ముందు కేవలం కొందరికి మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ గురించి ఐడియా ఉంది, వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. బట్ ఆఫ్టర్ పాండమిక్ ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఐడియా రావడం జరిగింది. చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆన్లైన్ లోకి వచ్చి వాళ్ళ సేల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నారు. పాండమిక్ లో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇవాళ బిజినెస్ కి ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. నౌ వేర్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్? ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఓడిఎంటి. డిజిటల్ మార్కెటింగ్ సిలబస్ ఎక్కడైనా ఒకటే, బట్ ఎక్కడ ఎలా చెప్తున్నారు, మనం ఎంత ప్రాక్టికల్ గా నేర్చుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఓడిఎంటిలో లేకపోతే ఏం మిస్ అవుతారు అనేది నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, ప్రాక్టికల్ టీచింగ్. జాయిన్ అయిన 3 days లో మీ హ్యాండ్స్ లో లైవ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. సపోజ్ మీరు ఆఫ్టర్ కోర్స్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఆ బిజినెస్ సంబంధించిన నీష్ మీదనే మీరు వెబ్సైట్ చేసుకోవచ్చు. ఈ 3-4 months లో మీరు మీ వెబ్సైట్ మీద వర్క్ చేయడం వల్ల ప్రాక్టికల్ గా ఆ బిజినెస్ ఏ విధంగా డెవలప్ అవుతుంది ఆన్లైన్ లో అనేది మీరు క్లియర్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, ట్రైనర్ టీచ్ చేసిన తర్వాత కోఆర్డినేటర్స్ దాంట్లో మనకు వచ్చిన డౌట్స్ ని క్లియర్ చేస్తూ 1-to-1 సెషన్ లాగా ఈ సెషన్ ఉంటుందండి. సో దీనివల్ల ఇన్ డెప్త్ గా మనకు ఆ మాడ్యూల్ మీద ఐడియా అనేది రావడం జరుగుతుంది. మై ట్రైనర్ వైష్ణవి మ్యామ్ అండ్ కోఆర్డినేటర్ సఫియా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ. లైవ్ యాడ్స్ విత్ ఇంటరాక్టివ్ డిఫరెంట్ గ్రూప్స్ అండి. బ్యాచ్ మొత్తానికి ఒకటే యాడ్ రన్ చేసి చూపించకుండా గ్రూప్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ యాడ్ ఇవ్వడం జరుగుతుంది. దాని వల్ల మనకు డిఫరెంట్ యాడ్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తాయి అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ డిఫరెంట్ గ్రూప్స్ లో ఉండడం వల్ల ఇంటరాక్షన్ పెరుగుతుంది మనకు, మన ఫ్రెండ్స్ అందరికి. సో ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ లో నెట్వర్క్ ప్లేస్ ఏ కీ రోల్. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కావాలన్నా, మనకు తెలియని వర్క్ ఇంకొకరు చేస్తున్నా సరే మనకు ఇంటరాక్షన్ వల్ల ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇవే కాకుండా కమ్యూనికేషన్ క్లాసెస్ బై మౌనికా మ్యామ్, రీల్స్ మాస్టర్ క్లాసెస్ బై తనుజా మ్యామ్ అండ్ యూట్యూబ్ ప్రెసెంట్ ట్రెండింగ్ యూట్యూబ్ మాస్టర్ క్లాసెస్ బై సుభాష్ మంగళం సార్. డిజిటల్ మార్కెటింగ్ టీచింగ్ లో ఒక రైట్ సిస్టమ్ ని డెవలప్ చేశారు సుభాష్ మంగళం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు, బట్ బెస్ట్ గా నేర్చుకోవాలి, ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకుంటే ఓడిఎంటి ఇస్ ద రైట్ చాయిస్.